వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్. నేను మీ జాకీర్ హుసేన్. ఏటీఎం కార్డ్స్ అధికంగా వాడుతున్నారా? అయితే మీకు దిబ్బడే అంటున్నారు, అంటే ఛార్జెస్ ఎక్కువగా పడుతున్నాయంట. సో దీని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ రాహుల్ అయ్యారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హాయ్ సార్. హాయ్ అండి. ఏంటి సార్ ఏటీఎం కార్డ్స్ యూజ్ చేస్తే దిబ్బడే అనే హ్యాష్ ట్యాగ్ అసలు ఇప్పుడు ఎవరండి ఏటీఎం కార్డ్స్ యూజ్ చేస్తున్నారు? అంటే ఏటీఎం కార్డ్స్ యూజ్ చేయడం అంటే ఏటీఎంలోకి వెళ్ళి విత్డ్రా చేసుకొని యూజ్ చేసుకునే సంఖ్య తగ్గుతూ వస్తుంది. ఓకే. ఎందుకంటే డిజిటల్ పేమెంట్లు మొబైల్ నెంబర్లకు అనుసంధానమైన ఉన్న బ్యాంక్ అకౌంట్లని ఫోన్పేలు, గూగుల్ పేలు, వ్యాలెట్స్ అని చెప్పి, మోబిక్విక్ అని చెప్పి, యాపిల్ వ్యాలెట్ అని చెప్పి వీటిల్లో మనం డబ్బులు ఆ డెబిట్ కార్డ్ నెంబర్స్తో ఎంటర్ చేసుకోవడము, దాంతో వెళ్ళి క్యూఆర్ కోడ్ కనిపిస్తే స్కాన్ చేసుకొని పే చేసుకోవడము, దానివల్ల వచ్చే మనకు ఏదైతే ఇప్పుడు ఏటీఎంకి వెళ్తాం సడన్గా డబ్బులు దొరకవు, ఏ షాప్కి వెళ్ళినా కూడా క్యాష్ అడగట్లా, క్యూఆర్ కోడ్ పెట్టి క్యూఆర్ కోడ్లో స్కాన్ చేసుకొని మేము ఇచ్చేస్తామంటున్నారు. కానీ దానివల్ల జరిగే ఎన్ని లాభాలు ఉన్నాయో ఊర్లలో వాళ్ళకి క్యూఆర్ కోడ్లు తెలియవు. వాళ్ళు వచ్చి ఏటీఎంలోకి వెళ్ళి విత్డ్రా చేసుకోవాల్సిందే. అలాంటి వాళ్ళకి ఇప్పుడు గవర్నమెంట్ May 1 నుంచి ఛార్జీలు పెంచబోతోంది. అంటే ఏంటంటే ఒకప్పుడు 2010, 2008 ఆ టైంలో ఏటీఎంలో నుంచి మనం విత్డ్రా చేయాలంటే మనకు ఛార్జెస్ పడేవి ఏమీ కాదు. ఫ్రీగా మనం ఎన్ని ట్రాన్సాక్షన్స్ అయినా ఉచితంగా చేసుకునే వాళ్ళం. అంటే 100 రూపాయల కాడి నుంచి 1000 రూపాయల వరకు, 1,00,000 రూపాయల వరకు, రోజుకి ఇంత లిమిట్ అనేది ఉంటుంది కదా. అలా ఇతర బ్యాంకుల్లో కూడా ఇప్పుడు SBI ఉండేది, ఐసిఐసిఐలోకి వెళ్ళి విత్డ్రా చేసుకునే వాళ్ళం. ఐసిఐసిఐ ఏటీఎం కార్డు ఉండేది, మనం వెళ్ళి యాక్సిస్ బ్యాంక్లోనో యూటీఐ బ్యాంక్ అని ఉండేది, అప్పుడు యాక్సిస్ లేదు, యూటీఐ కాస్త యాక్సిస్ అయ్యింది. ఇండియన్ బ్యాంక్ అని ఉండేది, ఇండియన్ బ్యాంక్ ఏటీఎం, అప్పుడు స్కాలర్షిప్లన్నీ ఇండియన్ బ్యాంక్ ఇచ్చేవాళ్ళు. సో దాంట్లో విత్డ్రా చేసుకునే వాళ్ళం బేసికల్గా వెళ్ళి. అప్పుడు మనకు ఛార్జెస్ పడేవి కాదు. 2013, 2014 నుంచి ఒక రూల్స్ అనేవి పెట్టారు. ఏమని పెట్టారంటే ఒక 5 ట్రాన్సాక్షన్స్ వరకే చేసుకోగలం మనము. 5 ట్రాన్సాక్షన్స్ కన్నా ఎక్కువ మించితే ఛార్జెస్ పడుతుంది, సర్వీస్ ఛార్జ్ 21 రూపాయలు పడుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి 2024, 25 ఈ ఫినాన్షియల్ ఇయర్ ప్రకారము ఒక ఏటీఎంకి వెళ్ళి మీరు పైసలు డ్రా చేసుకుంటే 5 సార్లు తర్వాత వేరే ఏటీఎంలు అయితే 5 సార్లు, సొంత ఏటీఎంలో ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు. ఇతర ఏటీఎంలు అంటే ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు వెళ్ళి దగ్గరుండే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏటీఎంలోకి వెళ్ళి 5 సార్లు మాత్రమే నెలలో విత్డ్రా చేసుకోవచ్చు. ఒకవేళ వాడికి దగ్గరలో ఐసిఐసిఐ ఏటీఎం లేదు, ఇంకేదో ఏటీఎం కనిపించింది, రోడ్డు మీద వెళ్తున్నాడు, వాడికి డబ్బులు కావాలి, క్యాష్ జోబులో పెట్టుకొని వెళ్ళాలి. సో అప్పుడు వెళ్ళి ఏదైనా ఏటీఎంకి వెళ్తే 5 సార్లు మించిన తర్వాత అయితే మెట్రోపాలిటన్ సిటీస్లో అయితే 5 సార్లు, విలేజెస్లో అయితే 3 సార్లే. ఓకే. విలేజెస్ ఇన్ ద సెన్స్ టౌన్స్, సిటీస్, కార్పొరేటెడ్ దాంట్లో అయితే 3 సార్లు మాత్రమే మనం విత్డ్రా చేసుకోవచ్చు. దానికి 21 రూపాయలు అనేది ఛార్జెస్ చేస్తున్నారు. అలాగే ఒకవేళ మనకు డబ్బు అయిపోయింది, ఎన్నిసార్లు విత్డ్రా చేస్తే 21 రూపాయలు కట్ అవుతూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్యాంక్లో మనకు కరెక్ట్గా 1000 రూపాయలే ఉంది, 5 సార్లు అయిపోయింది, కానీ మనకు 1000 కావాలి. విత్డ్రా చేసేటప్పుడు వాడు ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ అని చూపిస్తాడు. అంటే వాడికి కావాల్సిన 21 రూపాయల ఛార్జెస్ దాంట్లో లేవు. అప్పుడు నువ్వు 900 మాత్రమే విత్డ్రా చేసుకోగలవు. 900 అని కొడితే వాడు 1000 రూపాయల నుంచి 21 రూపాయలు కట్ చేసి 989 రూపాయలు బ్యాలెన్స్ అని చూపిస్తాడు. 900 మనకు తీసేసుకుంటే 89 రూపాయలు బ్యాలెన్స్ ఉంటుంది. అట్లా ఉంటుంది అనమాట. సో అందుకని జాగ్రత్తగా ఇది ఎందుకు పెంచుతున్నారు? అసలు యాక్చువల్గా ఏటీఎంలు ఎవరు యూజ్ చేస్తున్నారా? ఇప్పుడు అందరూ ఇవే యూజ్ చేస్తున్నారు. కొంతమంది ఏటీఎంలకు వెళ్ళి క్యాష్ తీసుకొని యూపీఐ పేమెంట్లు ఎందుకు మనకు, అవి కొన్నిసార్లు పోతాయి, కొన్నిసార్లు పోవు, మనకు కట్ అయిపోతాయి, వాళ్ళకి వెళ్ళదు. అలా చాలా జరిగింది. చాలా మంది కూడా మాకు పడుతున్నాయి, మాకు రావట్లేదు అండము. సెకండ్, అత్యవసర పరిస్థితుల్లో కొన్నిసార్లు మనకు బ్యాంక్ ఎర్రర్స్ చూపిస్తాయి. యువర్ బ్యాంక్ సర్వర్ ఈస్ స్లో, దెర్ ఈస్ ఎ ప్రాబ్లమ్ విత్ రిసిప్టెన్స్ బ్యాంక్, దెర్ ఈస్ ఎ ప్రాబ్లమ్ విత్ యువర్ డెటార్ బ్యాంక్ అని. లేదా యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ చేసేసామంటే మనకు యూపీఐ కూడా బ్లాక్ అయిపోతుంది. వారానికి ఇంత లిమిట్ అనే ఉంటాయి డిజిటల్ పేమెంట్స్ కూడా. వారానికి ఇంత లిమిట్, నెలకి ఇన్ని ట్రాన్సాక్షన్సే చేయాలి. ఇప్పుడు కోటక్ మహీంద్రా అంటే నెలకి 30 ట్రాన్సాక్షన్స్ మాత్రమే చేయగలం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ నెలకి ఇంత ట్రాన్సాక్షన్సే చేయగలం. తర్వాత యూపీఐ అనేది బ్లాక్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ నెల రోజుల వరకు వెయిట్ చేయాలి మనం. అప్పుడు ఏటీఎంకి వెళ్ళే కదా డబ్బులు డ్రా చేసుకుంటాం. సడన్ గా యూత్ ఏం చేస్తారు, ఎవరైనా యూత్ అనే కాదు, ఎవరైనా కూడా దగ్గరుండే ఏటీఎం ఎత్తుక్కుంటారు, కానీ మనం వెళ్ళి అదే బ్యాంక్ లో డ్రా చేయాలని అనుకోంగా. అలా 5 సార్లు అయిపోయింది అనుకోండి, 3 సార్లు అయిపోతుంది ఊర్లలో అయితే. అప్పుడు వాడికి 21 రూపాయలు కట్ అయ్యి వాడు మళ్ళీ కంగారు పడతాడు, 21 రూపాయలు ఎందుకు కట్ అయిపోయింది అని. సో జనాలకి అవగాహన కోసం ఏంటి అంటే, ఎవరైనా విలేజెస్లో కానీ టౌన్స్లో కానీ కార్పొరేషన్స్లో కానీ వెళ్ళి 3 సార్ల కన్నా
ఓకే. మీరు ఇతర ఇతర బ్యాంకు ఏటీఎంలకు వెళ్ళి మీరు నగదు కానీ విత్డ్రా చేస్తే, నగదు ఒకసారి తీసుకునే ప్రయత్నం చేస్తే 3 సార్లు కంటే ఎక్కువ మీకు ఈ మే 1, 2025 నుంచి 23 రూపాయలు కట్ అవుతుంది. ఇప్పటి వరకు అంటే ఏప్రిల్ 30వ తారీఖు వరకు 21 రూపాయలు కట్ అవుతుంది. మే 1 నుంచి 23 రూపాయల చొప్పున కట్ అవుతుంది. దానికి మీరు కంగారు పడిపోయి ఎందుకు కట్ అయిందని బ్యాంకుకి వెళ్ళినా వాళ్ళు ఇదే సమాధానం చెప్తారు. ఇది గవర్నమెంట్ రూల్ అండి. ఎందుకంటే పల్లెటూరులో ఉండే వాళ్ళకి తెలియదు పాపం ఎందుకు కట్ అయిపోయిందా అని అనుకుంటారు. చాలా మంది ఇప్పటి వరకు విలేజెస్లో అయితే విత్డ్రాల్ ఫామ్ రాసి డబ్బులు తీసుకుంటారు. ప్రైవేట్ బ్యాంక్స్ అయితే విత్డ్రాల్ ఫామ్తో పాటు చెక్ అనేది ఇవ్వాలి. మనం చెక్ మీద ఇంత అమౌంట్ రాసిస్తే ఆ అమౌంట్ మాత్రమే మనం విత్డ్రా చేసుకొని తీసుకోగలం అన్నమాట. కానీ ఈ పెంపుదల ఎంతవరకు పడుతుంది అంటే యూపీఐ పేమెంట్స్ చేసుకోవడమే బెటర్లే, మనం ఎందుకు ఇప్పుడు యూపీఐలో రూపాయి కూడా చేసుకోవచ్చు. ఏటీఎం నుంచి రూపాయి విత్డ్రా చేయలేం. ఏటీఎం నుంచి చేస్తే 100 చేయాలి. 100, 200, 500, ఇప్పుడు 2000 రూపాయల నోట్లు కూడా లేవు కాబట్టి 500 లాస్ట్. 100, 200, 500 అంతే కదా. సో మనం ఇప్పుడు వెళ్ళి ₹1 ఇప్పుడు బయట ఎక్కడైనా వెళ్ళాము, మనకు ఒక టాబ్లెట్ కావాలి, వాడు 11 రూపాయలు అన్నాడు. 11 రూపాయలకు 100 రూపాయలు ఇస్తే చిల్లర లేదంటాడు. అప్పుడు మనం ఏం చేస్తాం? స్కానర్ ఉందా అండి, యూపీఐ అంటాం. కార్డ్ ఇస్తామండి అంటే 11 రూపాయలకు వాడు కార్డ్ ఎందుకు ఇస్తాడు? ఎందుకంటే వాడికి ట్యాక్స్ పడుతుంది కార్డ్తో స్వైప్ చేస్తే. సర్వీస్ ఛార్జ్, సర్చార్జ్ అంటే కార్డ్స్కి. అందుకని మీరు చాలాసార్లు చూడండి, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ₹2 ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తాము అంట. 2%, 2% ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తామంటారు. కొన్నిసార్లు POS ఛార్జ్ అంటారు దాన్ని, పాయింట్ ఆఫ్ సేల్ ఛార్జ్. POS సేల్ ఛార్జ్ 2% అని చెప్పి 3% ఇట్లా మనం ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తామంటే, ఇప్పుడు గోవా లాంటి ప్లేసెస్కి వెళ్ళామనుకోండి, ఎక్కడైనా వెళ్ళి కార్డ్ స్వైప్ చేయాలంటే సార్ ఎక్స్ట్రా ఛార్జ్ అవుతుంది సార్, 3% ఓకేనా మీకు అంటారు. సో ఇలా వాళ్ళకంటూ POS ఛార్జెస్ అనేవి పడతాయన్నమాట. ఆ పాయింట్ ఆఫ్ సేల్ ఛార్జ్ కోసం అని చెప్పి మనం కార్డ్ ఇవ్వం. దాదాపు యూపీఐ పేమెంట్లు చేయడానికి అలవాటు పడిపోయాము ఇప్పుడు. ఎందుకంటే టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మనం కూడా ఇలాగే మూవ్ అవుతుంటాం కాబట్టి ఖచ్చితంగా యూపీఐ పేమెంట్ల గురించి మనము చూస్తూనే ఉంటాం. కానీ ఈ పెంపుదల గవర్నమెంట్ ఎందుకు పెంచింది అంటే ప్రజల మీద భారం పడబోతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కటి రేట్స్ పెరుగుతున్నాయి. చమురు రేటు పెరుగుతుంది, అండ్ పెట్రోల్ రేటు ₹1 తగ్గితే ఒక మంత్ ఇంకో రూపాయి పెరుగుతోంది, అండ్ పప్పు దినుసులు పెరుగుతున్నాయి. బ్యాంకుకి వెళ్ళి ఏదైనా విత్డ్రాల్ ఛార్జెస్, డిపాజిట్ ఛార్జెస్ అమెరికా నుంచి ఇక్కడికి పంపించాలనుకుంటే, ఎందుకంటే ఇతర దేశాల ఛార్జెస్ పెంచినప్పుడు మనం అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసుకుంటున్నప్పుడు ఆ ఇంపోర్ట్ చేసుకునే ఛార్జెస్ అన్ని మన మీదే పడతాయి. ఓకే, ఇప్పుడు అందరూ అనుకుంటారు అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా ఇలాంటి సైట్లలో మనకు చాలా చీప్గా వస్తున్నాయి అని చెప్పి. వాళ్ళవి ఓల్డ్ స్టాక్ని తీసుకొచ్చి న్యూ స్టాక్ అని పెట్టి, ఎక్కడైతే మనకు ఎండ్ ఆఫ్ ద సేల్లో అమ్ముడుపోని స్టాక్లు ఉంటాయి అవన్నీ కొంచెం తీర్చిదిద్ది మనకు. అందుకే మనం అక్కడ చూసిన ఇమేజ్కి మనం తెచ్చుకునే దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఎప్పుడైనా సరే ఈ పాయింట్ ఆఫ్ సేల్ ఛార్జెస్ కానీ లేకపోతే పెరుగుతున్నవి కానీ ఏటీఎం నుంచి విత్డ్రా చేసుకునే వాళ్ళకి ఇది ఎంతవరకు యూజ్ అవుతుంది, ఎంతవరకు వాళ్ళు ఏటీఎం నుంచి విత్డ్రా చేసుకోగలరు అనే దానికోసం ఈ అవగాహన కల్పిస్తున్నామండి. మళ్ళీ చెప్తున్నాను, మెట్రోపాలిటన్ సిటీస్లో 5 సార్లు, కార్పొరేషన్, టౌన్స్ ఇలాంటి దాంట్లో 3 సార్లు మాత్రమే మీరు ఇతర బ్యాంక్ ఏటీఎంల నుంచి నగదు ఉపసంహారం చేసుకోవచ్చు. అలా ఉపసంహారం చేసుకునేది 3 సార్లు దాటినా 5 సార్లు దాటినా 23 రూపాయల చొప్పున ఒక్కసారి ఏదైనా ₹1000 డ్రా చేసాము అంటే దానికి ₹1000కి 23 రూపాయలు కట్ అవుతుంది. మీరు బ్యాంకులో సఫిషియెంట్ బ్యాలెన్స్ ఉంచుకోవడం బెటర్. క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేసే వాళ్ళకి ఇది కొంచెం ఇబ్బందికరంగా మారుతుంది అనుకోవాలి. ఓకే అండి, థ్యాంక్ యూ.